రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులు ఆధిపత్య పోరు కోసం తనకు వాళ్ళకి వాళ్ళలోనే నరుక్కొని, వాటిని దాని నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థుల మీద తోసేస్తారన్నమాట. అంటే అపోజిషన్ పార్టీ మీద తోసేస్తారు. అది మొత్తం ప్రపంచమంతా వార్తని ప్రసారం చేస్తారు. మన ఉదాహరణకి ఒక సామెత కూడా ఉంది. నిజం చెప్పేటప్పటికి అబద్ధం అనేది ప్రపంచమంతా చుట్టుముట్టి వచ్చేస్తుంది అంటారు కదా! సేమ్ అదే సిట్యుయేషను మన ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుందన్నమాట. ఎందుకంటే, ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి నరికి చంపేశారు. ఆ విషయంలోని ఇద్దరు వ్యక్తులు కూడా టీడీపీ వ్యక్తులే. అసలు దీంట్లో వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరు లేరు. కానీ ప్రచారం జరుగుతుంది వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి. నిజం ఏంటి అనేది తెలుసుకుందామనేప్పటికి మొత్తం అబద్ధం ప్రపంచమంతా చుట్టుముట్టేసి వచ్చేసిందన్నమాట. లాస్ట్‌కి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనిషి అతన్ని చంపాడని చెప్పేసి అబద్ధం క్రియేట్ అయింది. సో, అది ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే గనక లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. రమేష్, రమణయ్య అనే కుటుంబాలు ఫస్ట్ నుంచి కూడా ఇద్దరికీ పడేది కాదు. సో, రమణయ్య అనే వ్యక్తి వైసీపీలోని గత ప్రభుత్వంలోని ఎంపీటీసీగా గెలిచి ఆ ఊరికి ఆధిపత్యం చెలాయించాడు. సో, ఆ తర్వాత 2024లోని కూటమి ప్రభుత్వం గెలిచింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రమణయ్య మళ్ళీ టీడీపీలోకి వచ్చేసాడు. సో, టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరు? రమేష్. రమేష్ ఏమో టీడీపీకి సంబంధించిన వ్యక్తి. రమణయ్య ఏమో వైసీపీకి సంబంధించిన వ్యక్తి. సో, ఇప్పుడు రమణయ్య మళ్ళీ టీడీపీలోకి వచ్చేయడంతోటి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ర రమేష్ అయితే తన పెత్తనం చెలాయిస్తున్నాడు. రమణయ్యకి సంబంధించిన విషయాలన్నీ కూడా అడ్డుకుంటున్నాడు. సో, వీళ్ళిద్దరికీ పడతల. పడపోయేటప్పటికి వాళ్ళు కాపు కాసి మరీ అతన్ని తెగ నరికి నరికి చంపేశారన్నమాట. ఇది ఎలా నరికారంటే రమేష్ ఇంట్లోని కీలక వ్యక్తి అయినటువంటి మృత్యుంజయరావు అనే వ్యక్తి రైస్ మిల్‌లో పనిచేస్తాడాయన. పొద్దున్న వెళ్లి సాయంత్రం వస్తా ఉంటాడు. డైలీ అతను వర్క్ అది. సో, తన పని నిమిత్తం రైస్ మిల్‌కెళ్ళి వస్తున్న తరుణంలోని కాపు కాసి రమణయ్య కుటుంబం అతన్ని ఏదో విధంగా అతన్ని ఎలాగైనా సరే అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి లేకపోతే గనక ఆ గ్రామంలోని పెత్తనం మనదే అవుతుందని చెప్పేసి ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు ఆళ్ళందరూ కూడా. సో, అతను కాపు కాసి కారుతో గుద్ది పడిపోయి బండి మీంచి పడిపోయిన తర్వాత కత్తులతో తెగ నరికి అక్కడి నుంచి పరారైపోయారు. సో, ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే దుమారం రేపుతోంది. టీడీపీ వ్యక్తులే టీడీపీ వ్యక్తులు నరుక్కుని చంపుకుంటున్నారు. దేనికోసం? ఆధిపత్య పోరు కోసం. అతను టీడీపీ ప్రభుత్వంలోకి అతను టీడీపీ పార్టీలోకి జాయిన్ అయిపోయాడు. ఇంకో వ్యక్తిని చంపేయడానికి రెడీ అయ్యాడు. టీడీపీ వ్యక్తులే ఆధిపత్య పోరు కోసం టీడీపీ వ్యక్తులే చంపేస్తున్నారు. ఎంత ఎంత దారుణంగా తయారైందో ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం. ఇటువంటి తరుణంలో మరి వైసీపీ వోళ్ళే చంపేశారని చెప్పే పుకార్లు కూడా సృష్టిస్తా ఉన్నారు. దీంట్లో వైసీపీకి సంబంధించిన అసల విషయమే లేదు. ఎందుకంటే దాంట్లో క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇద్దరు కూడా టీడీపీ వ్యక్తులే. అయినా గాని వైసీపీ మీద బురద జల్లుతా ఉంటారు. వైసీపీ వ్యక్తులే ఆధిపత్య పోరు చేస్తున్నారని చెప్పేసి కుట్ర కుతంత్రాలు చేసి ఆళ్ళని చంపారని చెప్పేసి ఈ వైసీపీ మీద పడతా ఉన్నారు. సో, రియాలిటీగా జరిగింది అక్కడ ఇది. రమేష్, రమణయ్య అనే ఇద్దరు వ్యక్తులు కూడాను టీడీపీకి సంబంధించిన వ్యక్తులే. 2 కుటుంబాలు కూడా. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరిది తప్పు దీంట్లో? రమణయ్యది తప్పా? లేదా రమేష్ తప్పా? సో, అసలు ఆధిపత్య పోరు కోసం నరుక్కోవడం కరెక్టా? అనే విషయాల మీద కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.